హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్లో ఆగస్టు ఫస్ట్ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే కరెంట్ అఫైర్స్ దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ని అడగడం జరుగుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేకపోతే గ్రూప్స్, ఇలాంటి చాలా ఎగ్జామ్స్లో, దాదాపు అన్ని ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి సంబంధించి అలాంటి ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ని కంపల్సరీ అడుగుతున్నారు. సో మీరు ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దీని బదులు డే టు డే, రోజు మన కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వడం వల్ల ఈజీగా అయిపోతుంది. సో లెట్స్ బిగిన్. ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆగస్టు ఫస్ట్ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ పైన క్వశ్చన్స్ని స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్: ద రాజ్యసభ పాస్డ్ ద కాన్స్టిట్యూషన్ బిల్ 2017 with amendments for setting up a national commission for backward classes was passed after dropping class 3. అయితే ఇక్కడ ఏమడిగిండు, రాజ్యసభ అనేది ఏ బిల్ని పాస్ చేయడం ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్కి నేషనల్ కమిషన్ని ఏర్పాటు చేయాలని ఈ బిల్ని పాస్ చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి నేషనల్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక బిల్ని పాస్ చేసింది రాజ్యసభ. అది ఏ బిల్లు అని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి 121, 122, 123, 124. ఆన్సర్ ఈస్ 123rd. నెక్స్ట్ క్వశ్చన్: హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్? పాకిస్తాన్కి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఆప్షన్ 1 బిల్వాల్ షరీఫ్, ఆప్షన్ 2 షెహబాజ్ జర్దారీ, ఆప్షన్ 3 మరియం భుట్టో, ఆప్షన్ 4 షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ. సో పాకిస్తాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ ఎన్నుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద 2017 డిజిటల్ ఎవాల్యూషన్ ఇండెక్స్ DEI? డిజిటల్ ఎవాల్యూషన్ ఇండెక్స్లో ఇండియాకి ఎన్నో ర్యాంకులో ఉన్నది? ఆప్షన్ 1 23rd, ఆప్షన్ 53rd, ఆప్షన్ 2 64th, ఆప్షన్ 3 29th, ఆప్షన్ 4 35th. ఆన్సర్ ఈస్ 53rd ప్లేస్లో ఇండియా ఉన్నది. దేనిలో? డిజిటల్ ఎవాల్యూషన్ ఇండెక్స్లో, DEI. 2017లో ఇండియా ర్యాంక్ ఇన్ డిజిటల్ ఎవాల్యూషన్ DEIలో 53rd పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్: from which month of next year onwards government has ordered state-run oil companies to raise subsidized cooking gas LPG prices by 4 rupees per cylinder every month to eliminate all subsidies? అయితే వచ్చే నెక్స్ట్ ఇయర్ నుండి ఏ మంత్ నుండి LPG కుకింగ్ గ్యాస్ల పైన 4 రూపీస్ అదనంగా ఛార్జ్ చేయాలని నిర్ణయించారు? ఆప్షన్ 1 జనవరి, ఆప్షన్ 2 ఫిబ్రవరి, ఆప్షన్ 3 మార్చ్, ఆప్షన్ 4 ఏప్రిల్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మార్చ్ 2018 నుండి ఈ 4 రూపీస్ని అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ద సుప్రీం కోర్ట్ హ్యాస్ imposed a ban on which of the following harmful heavy metals in the manufacturing of firecrackers as they cause air and noise pollution? ఏ మెటల్స్ని సుప్రీంకోర్టు ఈ మధ్య ఫైర్ క్రాకర్స్లో వాడడం వల్ల పొల్యూషన్ అండ్ నాయిస్ వస్తుందని చెప్పి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది? ఆప్షన్ 1 లిథియం, ఆప్షన్ 2 lead and arsenic, ఆప్షన్ 3 mercury and antimony, 4 all of the above. ఆప్షన్ ఈస్ all of the above. Next question: how many metals include lead and mercury banned by Supreme Court in firecrackers as they cause enormous air pollution? ఇంతకుముందే అడిగింది సేమ్ క్వశ్చన్నే, కాకపోతే దీన్ని కొంచెం చేంజ్ చేశాడు. సో ఫస్ట్ ఆప్షన్ 2 metals
సెకండ్ ఆప్షన్ 3 మెటల్స్, థర్డ్ ఆప్షన్ 4 మెటల్స్, ఫోర్త్ ఆప్షన్ 5 మెటల్స్. ఎన్ని మెటల్స్ని బ్యాన్ చేయడం జరిగిందని ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ 5 మెటల్స్. ఆప్షన్ 4 5 మెటల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 మెటల్స్ని సుప్రీంకోర్టు అనేది బ్యాన్ చేసింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ అప్నీ గడ్డి అప్నా రోజ్గార్ స్కీమ్ ఫర్ జాబ్లెస్ యూత్? జాబ్లెస్ యూత్ గురించి ఏ రాష్ట్రము అప్నీ గడ్డి అప్నా రోజ్గార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, స్కీమ్ని. ఈ స్కీమ్ ఎవరి గురించి? జాబ్లెస్ యూత్, ఎవరైతే జాబ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి అప్నీ గడ్డి అప్నా రోజ్గార్ అనే స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టేట్స్ వచ్చేసి ఒకటి మహారాష్ట్ర, సెకండ్ వన్ పంజాబ్, థర్డ్ వన్ అస్సాం, ఫోర్త్ హర్యానా. ఆన్సర్ 2 పంజాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ వచ్చేసి అప్నీ గడ్డి అప్నా రోజ్గార్ ADAR వచ్చేసి పంజాబ్ ఈ ప్రోగ్రామ్ని ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The new bilateral agreement on trade, commerce and transit between India and Dash came into force on 29th July 2017. 29th July 2017లో ఏ రెండు కంట్రీస్ మధ్య, ఇండియా మరియు ఇంకా ఏ కంట్రీ మధ్య ట్రేడ్ కామర్స్ అండ్ ట్రాన్సిట్ అనే అగ్రిమెంట్ జరిగింది? ఆప్షన్ 1 వచ్చేసి మయన్మార్, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 భూటాన్, ఆప్షన్ 4 నేపాల్. ఆప్షన్ 3 భూటాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. భూటాన్ మరియు ఇండియా మధ్య ట్రేడ్ కామర్స్ అండ్ ట్రాన్సిట్ అనే అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ విల్ ఇనాగ్రేటెడ్ 2-day రాజస్వ జ్ఞాన్ సంగం ఆన్ 1st September ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీలో 1st September రోజున ఎవరు 2-day రాజస్వ జ్ఞాన్ సంగంని ఇనాగ్రేట్ చేయబోతున్నారు? ఆప్షన్ 1 ఈజ్ అరుణ్ జైట్లీ, ఆప్షన్ 2 నరేంద్ర మోడీ, ఆప్షన్ 3 రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ 4 నితిన్ గడ్కరీ. ఆప్షన్ 2 నరేంద్ర మోడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. September 1st రోజున ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఎవరు? నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంపెనీ హ్యాస్ నేమ్డ్ సమీర్ గార్డే యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇట్స్ ఇండియా అండ్ సార్క్ ఆపరేషన్? ఆప్షన్ 1 IBM, ఆప్షన్ 2 మైక్రోసాఫ్ట్, ఆప్షన్ 3 సిస్కో, ఆప్షన్ 4 యాపిల్. ఆప్షన్ 3 సిస్కో is the right answer. Which company has named Samir Garde as president of its India and SAARC operations? ఇండియా మరియు సార్క్ మధ్య ఆపరేషన్స్కి సమీర్ గార్డెన్ సిస్కో కంపెనీ ప్రెసిడెంట్గా నియమించింది. Which city to host the 2024 Summer Olympics? 2024 సమ్మర్ ఒలింపిక్స్కి ఏ సిటీ హోస్ట్గా ఉండబోతుంది? ఆప్షన్ 1 లాస్ ఏంజల్స్, ఆప్షన్ 2 లండన్, ఆప్షన్ 3 ప్యారిస్, ఆప్షన్ 4 న్యూయార్క్. ఆన్సర్ ఈస్ ప్యారిస్. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే ప్యారిస్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who has won the 2017 Formula 1 Hungarian Grand Prix tournament? Option 1 Valtteri Bottas, option 2 Lewis Hamilton, option 3 Sebastian Vettel, option 4 Kimi Raikkonen. Answer is answer 3 Sebastian Vettel. ఇది ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏంటి? హూ హ్యాస్ ఓన్ ద 2017 Formula 1 Hungarian
గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ని ఎవరు గెలుచుకున్నారని ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ ఈ సెబాస్టియన్ వెటెల్. సెబాస్టియన్ వెటెల్ వచ్చేసి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ద గంగోత్రి నేషనల్ పార్క్ GNP ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 వెస్ట్ బెంగాల్. ఆప్షన్ 3 ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గంగోత్రి నేషనల్ పార్క్ GNP ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్లో గంగోత్రి నేషనల్ పార్క్ అనేది ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ ఇన్ నెట్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఇన్ స్టీల్? నెట్ ఎక్స్పోర్ట్ చేయడంలో ఏ దేశము ఫస్ట్గా అవతరించింది? ఆప్షన్ 1 UK, ఆప్షన్ 2 భూటాన్, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 USA. ఆన్సర్ ఈస్ ఇండియా. స్టీల్ ఎక్స్పోర్ట్ చేయడంలో ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో చేరుకుంది ఎవరు? ఇండియా. ఇండియా స్టీల్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టీల్లో ప్రస్తుతం ఇండియా ఎక్స్పోర్ట్ చేయడంలో టాప్ కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. హుసేన్ సయీదుద్దీన్ దాగర్, ద నోటెడ్ ద్రుపాద్ మాస్ట్రో, పాస్డ్ అవే. హీ హెయిల్డ్ ఫ్రమ్ విచ్ స్టేట్? హుసేన్ సయీదుద్దీన్ దాగర్, noted as Drupad Maestro, passed away. He hailed from which state? Option 1 Assam, option 2 Rajasthan, option 3 Madhya Pradesh, option 4 Uttar Pradesh. Option 2 Rajasthan is the right answer. హుసేన్ సయీదుద్దీన్ వచ్చేసి రాజస్థాన్కి చెందినవాడు.